హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మా కొలీగ్ అండి, మాతో పాటు పనిచేసాము రాధా అని ఒక అక్క ఉంది. ఆ అక్క 15 రోజులు కాశీ యాత్ర అంటే బస్సు యాత్రల బస్సు ఉంటుంది కదా, టూరిస్ట్ బస్సు, దానికి వెళ్ళిందండి. దానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వీడియో తీసి పెట్టమని అడిగితే అక్కడ కాశీలో గంగా నదిలో వెళ్తూ ఆమె తీసిందండి ఈ వీడియో. అక్కడవన్నీ చూపించడానికి అని చెప్పి నేను ఒక వీడియో రిక్వెస్ట్ చేసి ఒక వీడియో తీసి పంపించండి అక్క అని చెప్పి అడిగితే ఈ వీడియో పంపించింది. చాలా బాగుంది కదండి, బాగుంది అని చెప్పింది. నన్ను కూడా రమ్మన్నది, కానీ నేను అక్కడ అంత దూరం వెళ్ళలేను కదా, నేను రాలేను అని చెప్పేసి చెప్పిన. అయినా అంత బడ్జెట్ పెట్టి మనం వెళ్ళేంత లేదులేండి, అందుకు ఈ వీడియో చూపిస్తున్నానండి. ఈరోజైతే మామూలుగా ఇంట్లో అన్నం పప్పు చేసుకున్నాము, కానీ అదేం పెద్ద ఈ విషయం కాదు, అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి నేను వీడియో ఏం పెట్టట్లేదు. ఈరోజుకు కాశీ గంగా నదితో సరిపెట్టుకుందామని చిన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. కొంచెం ఇది కూడా ఉంటే మొత్తం పూర్తిగా పెడదామని చెప్పి ఈరోజు ఇదైతే పెట్టడం జరిగింది. ఆయాసం వస్తుందండి. ఇంకా ఆమె ఇంకా ఏదైనా తీసి అక్కడ గుళ్ళు వెళ్ళినప్పుడు తీసి పెడితే మళ్ళీ అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఈరోజు ఆఫీస్కి అయితే వెళ్ళామండి, ఏం పని లేదని చెప్పేసి సంతకం పెట్టేసి ఇంటికి వచ్చేసాము. ఇంట్లోనే వంట చేస్తున్నాను. ఈరోజు ఇంట్లో మా కోడలు ఊరు వెళ్ళింది పిల్ల పండక్కని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, అందుకని చెప్పి నేను కూడా వీడియో ఏం తీస్తాను. ఈవినింగ్ అట్లా తీసి రేపు పెట్టేస్తానండి. నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మీకు వస్తుంది ప్రతి వీడియోది. ఇంకా అంటే మనకు గంగా నది వాటి గురించి తెలియదు. నేను ఎప్పుడో ఒకసారి అయోధ్య వెళ్ళానండి. మా అన్న ఆర్మీలో ఉంటారు. అక్కడ అన్న ఆర్మీలో ఉన్నప్పుడు అయోధ్యకు దగ్గరలో ఫైజాబాద్ అని ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు అయోధ్య అయితే చూశానండి. అప్పటికి మందిరం ఏం కట్టలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్